150 మీటర్ల ఎత్తులో తుమ్మిడి ఎట్టి బ్యారేజ్ అట. మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్ అట. బ్యారేజీతో ముంపు నీటి లభ్యతపై అధికారుల కసరత్తు. 1500 ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించే యోచన. అబ్బా 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 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడి ఎట్టి కడతాడ. మహారాష్ట్ర సంప్రదింపులు జరిపి రేవంత్ అన్న బంగారు తుంగ చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అని నమ్ముతారు ప్రజలు. ఇక తుమ్మిడి ఎట్టి భయపడ్డాడు రేవంత్ అన్న. నాకు చిన్న డౌట్, చిన్నది, గూట్లో ఉన్న రాయి వీకలేదంటే ఏట్లో ఉన్నది నీకు తరమైనట్టు నీసం అంటాడు. అమ్మకు అన్నం పెట్టాడు కానీ చిన్నమ్మకు బంగారు పెడతావు. ఉన్న ప్రాజెక్ట్ ని 2 పిల్లర్లు సగ్ చేయడం నాయన అంటే 21 నెలకెళ్ళి వీకలేకపోయింది 2 పిల్లర్లు. కానీ ఈయన కొత్తగా కడతాడు కానీ చక్కగా పాడు గాను. నీ తెలుగు నాది గంత ఇంకేందే. 1500 ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించే యోచనట. 80 టీఎంసీలతో ప్రాజెక్టుకు కొత్త డిపిఆర్ రూపకల్పన. ఓహో అమ్మో ఐన్స్టీన్ గారు 80,000 పుస్తకాలు చదివిన తెలియలేదు మనకు. గుడంబా సెంటర్లో సోపతి మనము మర్చిపోయావు రేవంత్ అన్న. జర మర్చిపోకుని దండం పెడతాము. 80,000 పుస్తకాలు చదవలేదు నువ్వు. 80 టీఎంసీలతో అట మరి డిపిఆర్ ఇచ్చట. తుమ్మిడియేటి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపులకు ప్రభుత్వం పరిశీలిస్తాడ. అబ్బా 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 2 ప్రతిపాదనలా రేవంత్ అన్న తోపు దమ్ముంటే ఆపు. తుమ్మిడియేటి కడతాడు, నీళ్ళు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, రుణమాఫీ ఇస్తాడు. ఏమిస్తావే గాది గుడ్డు వీకేవలసిన నువ్వు. నీ తెలివితోని నీ దమాకుతోని నువ్వు తుమ్మిడియేటి కట్టి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి మాకు పంటలు పండించి బంగారు తుంగ ఎత్తావు. ఉన్నాయి నీకు ఏమన్నా చేతనైతే. ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి గేటు లేపుతలేవు. ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి బీఆర్ఎస్ తోడు వచ్చి గేట్ లేపురా సన్నాసి అన్నదాకా నీ ప్రభుత్వానికి సోయి లేరు. అసలు రాజ్యంలట ఈయనట నిధులు చెప్తాడు. ఇట పెట్టుకుని ముఖం ఇట పెట్టిండు. ఇక నువ్వు ఇచ్చినట్ట నీ తెలివితోని. ఎవడు కట్టాలి మరి తుమ్మిడి? నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడా? ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు అనుకున్నా. ఈయన ఉన్నాడుగా. ఈ రుమాలు కట్టుకునే ఎడ్డి బ్యాచ్ గడ్డ తీసుకోతే గుడియలు లేకుండా ఆయనే కాబట్టి మాకేం సంబంధం లేదు. కానీ ఈ రుమాలు కట్టుకొని బ్యాచ్ అట ఆయనట్టు ఇప్పుడు తుమ్మిడి ఎడ్డి కట్టి నీళ్ళు ఇచ్చి బంగారు తురుగా ఇస్తారా? ఫస్ట్ నాగార్జున సార్ కుడికాలను పీకవను దాన్ని ఏమన్నా ఎస్ఎల్బిసి సచిన్ సేవలను వీకవను. తర్వాత అలాగ పోతిడి పొగ కొడతారు దాన్ని ఏమన్నా వీకవను. అవి అన్ని వీకిన తర్వాత ఇక్కడికి వచ్చి తుమ్మిడి ఎడ్డి అడవను. ఉన్నాయి వీకంటే లేని వీక్తాడు. ఇక పొడుతానికి పోతారు మీరు మీ తెలివితోని. దామాకలా మా అన్నవాడ మీ తెలివి ఎంత ఉంది. మీరెంత తెలివి కల్లులు, మీరెంత పోటు మనగాలు లోకాన్ని తెలుసు కదా జనాలకు. చెప్పకురే నాయన మీరు. సిగ్గు అనిపిస్తుంది నాకు.